కార్తీక పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్లోని శివాలయాలకు క్యూ కట్టారు భక్తులు. ఉదయం నుంచి ప్రత్యేకమైన పూజలు, దీపారాధన చేస్తున్నారు. మణికొండలోని ఉమామహేశ్వర ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణ చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 ఒత్తులతో ఉసిరికాయలో దీపారాధన చేస్తున్నారు. సిటీలో శివాలయం భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని కల్పన అందిస్తారు. కార్తీక మాసం అన్ని మాసాల కన్నా పవిత్రమైన మాసం కార్తీక మాసంగా చెప్తూ ఉంటారు. అదే విధంగా శివునికి కూడా ఎంతో ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా శివాలయంకి వచ్చి శివనామ స్మరణతో చేసి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇక ప్రతి కార్తీక సోమవారం దీపారాధన చేస్తూ ఉంటారు పెద్ద ఎత్తున భక్తులు. దీంతో ప్రతి సోమవారం కూడా మనకు శివాలయాలన్నీ కూడా పెద్ద ఎత్తున భక్తులతో కిక్కిరిసిపోతూ ఉంటాయి. ఇక కార్తీక మాసంలో 15వ రోజు కార్తీక పౌర్ణమిగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ కొనసాగుతా ఉంది. శివకేశవ ఆలయాలన్నీ కూడా హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా మారిమోగిపోతా ఉన్నాయి. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అదే విధంగా స్వామివారికి దీపారాధన చేస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. మరి ఉదయం నుంచి భక్తుల కోలాహలం ఏ విధంగా ఉంది, ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపారాధన చేయడం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మణికొండలోనే ఉంటాం. ఓకే అండి, ఈ రోజు ఏ విధంగా ఉంది కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో? మేము ఇలాగే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పూజ చేసుకోవడానికి వస్తూ ఉంటామండి. ఈ శివాలయానికి వస్తూ ఉంటాము. ఇక్కడ ఎంత రద్దీగా ఉన్నా కానీ ప్రశాంతంగా కూల్గా కూర్చుని చేసుకోవచ్చు పూజ. అందుకని చెప్పేసి ఈ శివాలయానికి వస్తూ ఉంటాము. ఇంకా సాయంత్రం జ్వాల తోరణం కూడా ఉంటుంది, దానికి కూడా వస్తాము. ఇంకా దేవుడిని ఇలా ఊరేగిస్తారు జ్వాల తోరణం కింద నుంచి 3 సార్లు. అక్కడ కూడా మేము తిరుగుతూ 3 సార్లు తిరిగి దేవుడితో పాటు వెళ్తాము. తిరిగి దీపారాధన చేసుకున్నామండి. ఇప్పుడు వచ్చి దీపారాధన చేసుకున్నాము. 365 ఒత్తు పెట్టి చేసుకుంటామండి. ఉసిరికాయతో కూడా చేసుకున్నాము. అంటే ప్రత్యేకత ఏంటండి ఈ రోజు 365 ఒత్తులతో చేయడం కావచ్చు, ఉసిరికాయతో చేయడం కావచ్చు? అండ్ 365 సంవత్సరంలో మనం ఏ రోజు ఇంట్లో పూజ నిత్యదీపారాధన చేసుకుంటామండి. ఇంట్లో మేము ఎప్పుడైనా ఏదైనా అడ్డు వల్ల కానీ దేని వల్ల అయినా సరే మనకి ఇంట్లో పూజ చేసుకోవడం కుదిరినప్పుడు ఇలా కార్తీక మాసం రోజు, ఈ కార్తీక పౌర్ణమి రోజు వచ్చి పూజ చేసుకుంటే కనుక మనకి ఇంకా ఫీలింగ్ అనేది ఉండదని చెప్పేసి, ఎప్పుడు దీపారాధన చేయలేదనే ఫీలింగ్ ఉండదని చెప్పేసి మేము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజులో 365 తొలగించుకుంటామండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయంలో రద్దీ ఏ విధంగా ఉంది, దాంతో పాటు మీకు ఎట్లాంటి పూజలు ఉంటాయి కార్తీక పౌర్ణమి సందర్భంగా? బాగుంటుందమ్మా. కార్తీక పౌర్ణమి నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నెలంతా కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో తులసికి పూజ చేసుకుని ఇంకెవరికన్నా తాంబూలం ఇచ్చుకుని భోజనం చేస్తాం. మరి ఇప్పుడు ఆలయంకి వచ్చారు కదా, దీపారాధన చేశారా? ఏ విధంగా చేశారా? అంటే 365 ఒత్తులతో చేశారా? ఏ విధంగా చేశారమ్మా? 365 దీపాలు వెలిగించామమ్మా. మేము 3 కలిసి వచ్చాము. మా అమ్మాయి మా పక్కన కలిసి వచ్చాము. 3 వెలిగించుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. రద్దీ ఎట్లా ఉంది మరి ఆలయంలో? ఇక్కడ కదా చాలా, అందుకే మేము కొంచెం లేటుగా వచ్చాం. లేదా పొద్దున్నే వచ్చేవాళ్ళం ఇదివరకే. ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాయి కదా, కొంచెం లేటు. ఎన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి? నేను కార్తీక పౌర్ణమి ఒక 40 ఏళ్ల నుంచి చేస్తున్నాను. మా ఉపవాసం ఉంటాను. ప్లస్ మంచిగా సుబ్రహ్మణ్య స్వామి ఈ మొత్తం ఈ రోజు అంతా శివుడి ఆరాధనలోనే ఉంటాను ఎక్కువ మటుకు. మేమందరం ఒక బృందంలో ఉన్నాం. మేమందరం శివానంద లహరి అని, సౌందర్య లహరి అని పారాయణాల్లోనే ఈ రోజు మొత్తం ఉపవాసంతో చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అమ్మా, సో ఈ రోజు ఆలయంకి రావడం కావచ్చు, భక్తుల రద్దీ కావచ్చు, ఏ విధంగా ఉంది ఇక్కడ? రద్దీ అయితే ఎక్కువగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది, ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొంచెం సేపు అయితే వస్తారేమో. దీపారాధన చేశారా? మరి మీరు ఏ విధంగా దీపారాధన చేశారు? ఈ రోజు స్వామివారికి దీపారాధన చేసినా, స్వామివారిని దర్శించుకున్నా ఎట్లాంటి పుణ్యఫలం లభిస్తూ ఉంటుంది? ఎలాంటి పుణ్యఫలం అంటే అమ్మా, మనకి కార్తీక పురాణంలో చెప్తూ ఉంటారు కదా, ఏక ఒత్తి అయితే 1, 2 వంతులు, ఈ నూనె అయితే ఇది అందరూ అది ప్రస్తుతానికి ఈ యూట్యూబ్ మహిమ వల్ల ఏంటంటే అందరికీ అన్నీ తెలిసి ఉంటున్నాయి. సో అందరూ వాళ్ళకి ఇష్టమైనట్టు కొంతమంది ఎత్తో వెలిగిస్తున్నారు, కొంతమంది నువ్వుల నూనెతో వెలిగిస్తున్నారు, కొంతమంది విప్ప నూనె అంటున్నారు. ఈ కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసము. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా చేస్తారు. దానిలో భాగంగానే ప్రతి వాళ్ళకి చాలా పుణ్యం కలుగుతుంది. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి, పగలంతా ఉపవాసాలు ఉండి 360 ఒత్తులు తులసమ్మ దగ్గర వెలిగించుకొని, వీలున్న వాళ్ళందరూ సత్యనారాయణ వ్రతాలు ఇవన్నీ చేసుకొని ఉపవాసాలు ఉండి అందరూ ఎంతో పవిత్రంగా చేసుకుంటారు. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి దీన్ని
అందుకని ఇది లక్ష్మీదేవి విష్ణుమూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఈ మాసంలో శివుడు పార్వతి అందరూ కూడా ప్రతి ఒక్క భక్తుల్ని కూడా జీవిస్తారు. ఎవరికి ఉన్న శక్తిలో వాళ్ళు చేసుకుంటూ ఉండటం వలన ఈ మాసం అంతా చాలా పవిత్రంగా గడుస్తుంది. మీరు ఈ రోజు ఆలయంకి రావడం కావచ్చు, ఏ విధంగా భక్తుల ఉంది, దీపారాధన మీరు చేసుకున్నారా, ఏ విధంగా ఉందమ్మా? దీపారాధన 360 ఒత్తులు వెలిగించి చేశాము. ఇక్కడ భక్తులు ఏ గుళ్ళో అయినా సరే భక్తులు చాలా పవిత్రంగా ప్రతి ఒక్కళ్ళు 360 ఒత్తులు వెలిగించుకొని ఆవునైతో చేసుకుంటూ ఉంటారు. చాలా పవిత్రంగా గడిచిపోతుంది మాసం అంతా కూడా. ఒక్క రోజును కూడా వేస్ట్ చేయకుండా మనము గనక గడిపితే గనక చాలా పుణ్యం కలుగుతుంది మనకి అని ఆశీర్వదిస్తున్నాము. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలన్నీ కూడా మనకు మారిమోగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ కూడా ప్రతి ఒక్కరు శివనామ స్మరణలో గడుపుతున్నారు. కార్తీక పౌర్ణమి ఆలయంకి సంబంధించి భక్తులకు సంబంధించిన వివరాలు. కెమెరా పర్సన్ అశోక్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.